హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ అనాలిసిస్ వీడియో. ఈరోజు మనం మార్కెట్లో నిఫ్టీ 50లో ఏం జరిగింది అండ్ ఎలా క్లోజ్ అయింది అనేది మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 మనం మేజర్ ఇండెసెస్, బ్రాడర్ ఇండెసెస్ అయిన లైక్ నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్ ఇవి చూసినట్లయితే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి మనకి 0.5%, 0.4% అనేది మన క్లోజింగ్ అనేది అబోవ్ సైడ్ ఇచ్చింది. అండ్ మనం డిస్కస్ చేసిన లెవెల్స్ కూడా లాస్ట్ టైం మనం డిస్కస్ చేసింది ఏంటంటే మార్కెట్లో ఒక షార్ప్ బయింగ్ అనేది డౌన్ సైడ్ నుంచి ఒక వస్తుందని చెప్పేసి. ఈరోజు మార్కెట్లో మీరు చూసారంటే ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత టెక్నికల్గా మనకు మార్కెట్ అనేది ప్రైస్లో 25,195 దగ్గర మనకు క్లోజింగ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ టుమారో మీరు అనాలిసిస్ అనేది ట్రేడ్ చేయడానికి ఎలా యూజ్ చేయాలని అంటే ఫస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ట్రేడ్స్ అనేది ఎలా ప్లాన్ చేయాలని నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్ట్రక్చర్ అనేది మనకు ఫామ్ అయింది. సో లాస్ట్ టైం ఏదైతే ఈ జోన్ ఉన్నదో ఇది బేరీ స్ట్రక్చర్ ఉన్నది మనకి ఏమైంది, ఇదే జోన్ పైన మనకి మార్కెట్లో ప్రైస్ అనేది క్లోజింగ్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇన్ కేస్ మార్కెట్ అప్ సైడ్ ప్లాన్ చేయాలని అంటే ఇక్కడ బై అండ్ డిప్ ఆపర్చునిటీస్ ఈ 25,200 పైన క్లోజింగ్ ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ టార్గెట్స్ అనేది 25,322 అనేది మనం ఏం చేస్తాం. ఆ తర్వాత కూడా క్లోజ్ అయిందంటే మనకు నెక్స్ట్ టార్గెట్ అనేది 25,431. ఇది మనకి అప్ సైడ్లో ఉన్న టుమారో ట్రేడింగ్ లెవెల్స్. లేదు ప్రైస్ అనేది ఈ జోన్ తర్వాత మనకి ఏంటంటే ప్రైస్ అనేది ఇక్కడ సస్టైన్ అవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 25,150 బిలో క్లోజ్ అవుతుంది అని అంటే మన ట్రేడ్స్ డౌన్ సైడ్ ప్లాన్ చేసేది ఏంటంటే 25,000 విల్ బి అవర్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఈ జోన్ వరకు ఫాల్ అవ్వచ్చు. అండ్ ఇన్ కేస్ ఇది కూడా సస్టైన్ అవ్వలేదు అని అంటే మనకి 24,955 ఈ జోన్స్ దగ్గర మనకి మార్కెట్ అనేది టుమారో ఆగడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇది మన లెవెల్స్ ఇన్ నిఫ్టీ 50 అనాలిసిస్. సపోజ్ నెక్స్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నాం అనుకోండి. సో ఈ బ్యాంక్ నిఫ్టీలో చూసారని అంటే అగైన్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చార్ట్ చూస్తున్నాం అనుకోండి. లాస్ట్ డిస్కస్ చేసినట్లు మనకి ఈ జోన్ ఏదైతే సపోర్ట్ ఉందో ఇక్కడ సపోర్ట్ తీసుకుని ప్రైస్ అనేది మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ మనం చూసిన తర్వాత బ్రేక్అవుట్ పైన అగైన్ వన్ మోర్ టైం 56,899, 56,900 లెవెల్స్ అనేది సస్టైన్ చేసి ప్రైస్ అనేది అబోవ్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి చూసామనంటే దగ్గరలో మనకి ఇక్కడ ఏంటి ఈవెన్ ఇక్కడ ఈ దగ్గర 57,134 క్లోజింగ్ ఇచ్చిన తర్వాత మనం టార్గెట్ చేసే లెవెల్స్ 57,361. దీంట్లో చూసారంటే స్మాల్ లెవెల్స్ మాత్రమే టార్గెట్ ఉన్నది. అండ్ రిస్క్ అండ్ రివార్డ్ రేషియో బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అనేది పర్ఫెక్ట్గా కనిపించట్లేదు. ఇన్ కేస్ మీరు నార్మల్గా దీంట్లో ఏంటంటే ఒక బై అండ్ డిప్స్గానే ప్లాన్ చేసుకోండి తప్ప బ్రేక్అవుట్లో ఎంటర్ తీసుకున్నారంటే మనకు టార్గెట్స్ అనేది తక్కువ అచీవ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంది. ఇది బై సైడ్ మనం ఏదైతే ట్రేడ్స్ ప్లాన్ చేస్తున్నామో. అండ్ సెల్ సైడ్ కూడా మీరు ఎప్పుడు ఈ మార్కెట్లో సెల్ సైడ్ ఆలోచించాలి అని అంటే 56,800 బిలో మార్కెట్ కింద క్లోజ్ అయింది అని అంటే అప్పుడు మనకి అగైన్ ఇది ఒక బై అండ్ సెల్ ఆన్ రైస్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హైస్ అనేది నేను కనెక్ట్ చేస్తున్నాను. ఈ హైస్ అనేది ఈ ట్రెండ్ లైన్ అనేది నేను డ్రా చేసినప్పుడు ఈ హైస్ అండ్ లాస్ట్ నెక్స్ట్ టైం ఇదైతే ఈ 57,100 ఈ దగ్గర రిజెక్షన్ తీసుకున్నది అనుకోండి, ప్రైస్ మనకి ఏంటంటే డౌన్ సైడ్ ఇండికేషన్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇది మీరు యూస్ చేసుకొని బ్యాంక్ నిఫ్టీలో అనాలిసిస్ అనేది ట్రేడ్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూసారంటే ఫిన్ నిఫ్టీలో మీరు చూడాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ మనకేంటి ఈ బేరీ స్ట్రక్చర్ అనేది ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత సేమ్ ఇదే స్ట్రక్చర్ అనేది మనకి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ సేమ్ నేను ఈ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేశాను అంటే 27,000 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ చేయొచ్చు యాజ్ ఆఫ్ నో. అంతే ప్రైస్ అనేది ఇన్ కేస్ ఈ జోన్లో ట్రేడ్ అవుతున్నంత వరకు ప్రైస్ ఇక్కడ చూస్తుంటే మల్టిపుల్ టైమ్స్ ఇదే జోన్లో 26,700 అనేది మనకు ఒక సపోర్ట్ తీసుకుంటుంది. 27,000 అనేది ఒక రెసిస్టెన్స్గా యాక్ట్ చేయొచ్చు. దీనిపైన బ్రేక్ అయితేనే మనం అప్ సైడ్లో బ్రేక్అవుట్ ట్రేడ్స్ అనేది చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. 27,400 అనేది మనకి ఈ వీక్లో టార్గెట్స్ అనేది అచీవ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. మీరు ఇది ఫోకస్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ ఏంటంటే సెన్సెక్స్లో మీరు ఎక్స్పైరీ చూసారు కదండి. ఎస్టర్డే మనం డిస్కస్ చేసినట్లు ప్రైస్ అనేది ఏంటంటే సెన్సెక్స్లో మనం యాక్చువల్గా మనం ఎస్టర్డే చూసామని అంటే దీన్ని ఇక్కడ డిస్కస్ చేసి ఉంటాం. ఈ జోన్ అనేది బ్రేక్ అయిందంటే 82,600 అబోవ్ లెవెల్లోనే క్లోజ్ అవుతుంది అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసారనుకోండి ఇక్కడ అగైన్ మనకి సెన్సెక్స్లో చూసిన తర్వాత కూడా సెన్సెక్స్ ఇంకా ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటారో ఇక్కడ ఆల్మోస్ట్ ఒకటి ఏదైతే సప్లై జోన్ ఉన్నదో ఈ సప్లై జోన్ పైన ప్రైస్ అనేది క్లోజింగ్ అనేది ఇవ్వలేదు. నెక్స్ట్ దీనిపైన క్లోజింగ్ ఇచ్చిందంటే మాత్రమే మనం ఏంటంటే ఈ టార్గెట్స్ అనేది ఏం చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. 83,338 లెవెల్ అనేది మార్కెట్లో ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ అవ్వచ్చు. ఇన్ కేస్ దీని కింద కానీ ప్రైస్ అనేది సస్టైన్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అవుతుంది అనుకోండి, ఫర్ ద ఫస్ట్ టైం మన టార్గెట్ లెవెల్స్ అనేది ఏంటంటే 82,000 అనేది మనకి టార్గెట్ లెవెల్స్ అవుతుంది. అండ్ దాని కింద కూడా మార్కెట్ ఫాలో అవుతుందంటే 81,473 ఈ లెవెల్స్ అనేది మనకి డౌన్ సైడ్ టార్గెట్ అవ్వచ్చు.
మార్కెట్ ఇన్ కేస్ మనకేంటంటే సైకలాజికల్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు చూసారంటే ఒక స్మాల్ పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది కనబడుతున్నది చార్ట్లో. ఇక్కడ చూసారంటే ఈ ఫోల్ అండ్ ఫ్లాగ్ పైన మనకేంటి స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది రాలేదు, ఒక నెగటివ్ క్లోజింగ్ అనేది వచ్చింది. ఇన్ కేస్ టుమారో ఇక్కడ ఒక సస్టైన్ అయిందంటే నెక్స్ట్ ఈ లెవెల్స్ అనేది మనకి ఈజీగా అవుతుంది. ఈ లెవెల్స్ హిట్ అయిన తర్వాత ప్రైస్ అగైన్ కంటిన్యూ కావాలంటే వన్ మోర్ టైం ఈ లెవెల్స్ అనేది మనకి 83,000 పైన అనేది క్లోజింగ్ ఇవ్వాలి. 83,000 పైన క్లోజింగ్ ఇచ్చిందంటే నెక్స్ట్ మనకి టార్గెట్ లెవెల్స్ 83,774. ఇది మనం యూజ్ చేసే లెవెల్స్ ఇన్ సెన్సెక్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆన్ ట్రేడింగ్ వెల్స్.